పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో 19వ తారీఖున హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను 200 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అయితే హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, పార్కులు, తర్వాత ప్రభుత్వ భూములు, రోడ్లు ఇలా అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో వాటిపైన అంటే హైడ్రా కొరడా జుల్పిస్తుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. హైడ్రా అంటే ఇప్పుడు ప్రస్తుతం నెల రోజులు కూడా కాలేదు. చెరువులకు సంబంధించి ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిపైన దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఎవరైనా చెరువులు, నాలాలు, ఇది పార్కులు అలాంటి ప్లేసులలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే కఠిన చర్యలు తప్పమని చెప్తున్నారు. అదేవిధంగా అంటే ఎన్ఆర్సి ప్రకారం నివేదిక ప్రకారము అంటే ఇప్పటికీ అంటే 56 చెరువులు పరిశీలన చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. ఆ చెరువులపైన దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా నివేదిక ప్రకారం ఇప్పటి వరకు అంటే గత 1979 సంవత్సరం నుండి 2024 వరకు అంటే ఈ మధ్యకాలంలో అంటే చెరువులు జిహెచ్ఎంసీ పరిధిలో 400 చెరువులు ఉన్నాయి. అంటే చెరువులు, కుంటలు కలిపి మొత్తం 400 పై చిలుకు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు పరిశీలిస్తే ఇప్పుడు కొన్ని చెరువులు 61% వరకు, తర్వాత ఇంకొన్ని చెరువులు 80% వరకు, మరికొన్ని చెరువులు 90% వరకు కబ్జాకు గురైనట్లు కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ అంటే 3 దశలలో ఈ చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పడం జరిగింది. మొదటి దశలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చెరువుల దగ్గర కానీ చెరువుల బఫర్ జోన్ ఎఫ్టిఎల్ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై వెంటనే అంటే తొలగించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. రెండో దశలో అంతకుముందు నిర్మాణాలు చేపట్టిన వాటిపై చర్య తీసుకుంటామని, మూడో దశలో చెరువులను అంటే పూడిక తీసి మళ్ళీ పునర్జీవ దశలోకి తీసుకొస్తామని, అదేవిధంగా గొలుసు కట్టు చెరువులాగా రూపుదిద్దే ప్రయత్నం చేస్తామని రంగనాథ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు హైడ్రా నెలకొల్పి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. దీనికి సంబంధించి అంటే సిబ్బంది ఎక్కువ శాతం నియమించేటట్లు ప్రభుత్వం కూడా ముందు దీనిపైన ఇంట్రెస్ట్ చూపుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా అంటే ఈ అక్రమ నిర్మాణాలపై కేసుల విషయంలో అంటే ఈ హైడ్రా భవన్లోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఏవైతే కేసులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కేసులు పెట్టేందుకు ఒక పోలీస్ స్టేషన్ దీనికి సపరేట్గా ఉండాలనే ఉద్దేశంతో నెలకొల్పుతామని చెప్పడం జరిగింది. ఎఫ్టిఎల్ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు అంటే కొనుగోలు చేసిన వాళ్ళు ఇప్పటికీ జాగ్రత్త పడాలి. ఇక ముందు కూడా అంటే ఇలాంటి నాలాలు, ప్రభుత్వ భూములు, చెరువులకు సంబంధించి భూములు కొనడానికి ముందుకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. హైడ్రా అంటే ఈ కొద్ది రోజుల్లోనే అంటే ఇప్పటి వరకు గాజుల రామారం, తర్వాత చందానగర్, తర్వాత జుబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా అక్రమ నిర్మాణాలపై అంటే కూల్చివేతలు చేపట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. పార్కుల విషయంలో అంటే పార్కులు ఏదైతే పార్కులు కబ్జా చేయకుండా వాటికి కంచె వేయడానికి అక్కడ ఉన్న సొసైటీ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. వారికి మేము సహకరిస్తామని కూడా చెప్తున్నారు. ఒకవైపు పార్కులు, ఒకవైపు మరోవైపు చెరువులు, నాలాలు కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.